హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ వీడియోస్ లో మనం ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసుకున్నాం అండ్ అలానే పాన్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం. ట్యాక్స్ ఫైల్ చేస్తున్నప్పుడు నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. అసలు ఏవై అంటే ఏంటి, ఎఫ్ఐ అంటే ఏంటి, రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడు ఏవై ఎందుకు యూజ్ చేస్తారు? ఈ కన్ఫ్యూజన్ మీకు రాకుండా ఉండాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్ఐ అంటే ఏంటి? ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ ఇయర్. ఫర్ సపోజ్ ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఏదైతే పీరియడ్ ఉందో దాన్ని మనం ఫైనాన్షియల్ ఇయర్ అని అంటాం. ఇండియాలో ట్యాక్స్ క్యాల్కులేషన్ ని ఈ పీరియడ్ ని కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చ్ 31, 2025 ఏదైతే ఉందో ఈ పీరియడ్ ని మనం ఫైనాన్షియల్ ఇయర్ అని అంటాం. ఫర్ సపోజ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 to 2025 ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్ లో మీకు వచ్చిన ఇన్కమ్ మొత్తం యాడ్ చేసి ట్యాక్స్ అనేది క్యాల్కులేట్ చేస్తారు. సో దీన్నే మనం ఫైనాన్షియల్ ఇయర్ అని అంటాం. ఏవై అంటే ఏంటి? అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ లో జరిగిన మొత్తం ఇన్కమ్ ని యాడ్ చేసి అసెస్మెంట్ చేసి లేదా ఫైల్ చేయడానికి యూజ్ చేసే ఇయరే అసెస్మెంట్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ 2024 to 2025 జరిగిన ఇన్కమ్ మొత్తం యాడ్ చేసి ఫైల్ చేయడానికి యూజ్ చేసే ఇయర్ 2025 to 2026. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఫైనాన్షియల్ ఇయర్ లో మనం ఇన్కమ్ ఎర్న్ చేస్తాం. సో దాన్ని ఫైల్ చేయడానికి 2025 నుంచి 2026 లో జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2024 to 2025 లో మనం ఇన్కమ్ ఎర్న్ చేస్తాము. సో దానికి వచ్చే నెక్స్ట్ ఇయర్ 2025 to 2026 లో మనం ట్యాక్స్ ఫైల్ చేస్తాం. సో ఆ ఇయర్ నే మనం అసెస్మెంట్ ఇయర్ అని అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఏదైతే మనం ఇన్కమ్ ఎర్న్ చేస్తామో దాని నెక్స్ట్ ఇయర్ నే మనం అసెస్మెంట్ ఇయర్ అని అంటాం. ఫర్ సపోజ్ మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రమేష్ అనే వ్యక్తి తన శాలరీని 2024 to 2025 లో ఎర్న్ చేశారు. సో అతనికి ట్యాక్స్ ఫైలింగ్ ఎప్పుడు జరుగుతుందంటే 2025 జూలైలో జరుగుతుంది. సింపుల్ మెమరీ ట్రిక్, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇన్కమ్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అని అంటే ట్యాక్స్ ఫైలింగ్ ఇయర్. ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడు అసెస్మెంట్ ఇయర్ ని రాంగ్ గా యూజ్ చేస్తే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ని అండ్ అసెస్మెంట్ ఇయర్ ని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.